అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ప్రకృతి ఎప్పుడు ఎలాంటి వింత రూపం దాల్చుతుందో ఎవరికి అర్థం కాదు. తాజాగా తమిళనాడులోని తుత్తుకుడి జిల్లా వాగైకుళం ప్రాంతంలో కళ్ళు చెదిరే అద్భుత దృశ్యం, అంతలోనే ఊహించని నష్టం సంభవించాయి. హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే కనిపించే భయంకరమైన రాక్షస సుడిగాలి నేరుగా జనావాసాల మీదకు దూసుకొచ్చింది. ఆకాశాన్ని తాకుతూ నల్లటి మేఘాల నుంచి భూమి వైపునకు తిరుగుతూ వచ్చిన ఈ భారీ సుడిగాలి తీవ్రమైన ఆందోళన రేకెత్తించింది. అమెరికా వంటి దేశాల్లో సాధారణంగా కనిపించే టోర్నడో తరహా వింత దృశ్యం మన దేశంలో, అది కూడా దక్షిణ భారతదేశంలో కనిపించడంతో శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో మొదలైన ఈ ప్రకృతి తాండవం అరగంట పాటు స్థానిక ప్రజలను వణికించింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈ భీకర గాలి తుఫాను పుట్టుకొచ్చింది. ఈ టోర్నడో తీవ్రతకు వాగైకుళం జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా పూర్తిగా ధ్వంసమైపోయింది. అక్కడ ఉన్న భారీ ఇనుప రేకులు, కేబిన్లు, ఎలక్ట్రానిక్స్ పరికరాలు గాల్లోకి ఎగిరిపోయాయి. టోల్ ప్లాజా సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. టోల్ ప్లాజా పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ అమ్యూజ్మెంట్ పార్క్ ఈ సుడిగాలి ధాటికి పూర్తిగా నామరూపాలు లేకుండా పోయింది. అక్కడ ఏర్పాటు చేసిన ఆట వస్తువులు, పర్యాటకుల నీడ కోసం నిర్మించిన షెడ్లు అన్ని గాల్లో కలిసిపోయాయి. ఆ సమయంలో పార్కులోని కృత్రిమ జలపాతంలో స్నానం చేసిన 6 పర్యాటకులపై ఎగిరి వచ్చిన ఇనుప రేకులు పడడంతో వారికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే తుత్తుకుడి ప్రభుత్వ వైద్యశాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడి నుంచి వేగంగా కదులుతూ ఈ రాక్షస సుడిగాలి తుత్తుకుడి ఎయిర్పోర్ట్ వైపు దూసుకెళ్లింది. విమానాశ్రయం విస్తరణ పనుల కోసం వేసిన తాత్కాలిక ఇనుప షెడ్లను సైతం ఈ గాలి ఊడ్చేసింది. ఎయిర్పోర్ట్ రన్వే పరిసరాల్లో ఉన్న భారీ వృక్షాలు, రక్షణ నిరోధక బార్కెట్లు వేర్లతో సహా పైకి లేచిపోయాయి. అదృష్టవశాత్తు విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదు. రన్వే సమీపంలోకి వచ్చేసరికి సుడిగాలి తీవ్రత క్రమంగా తగ్గిపోయి శాంతించింది. ప్రైవేట్ వాతావరణ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ సుడిగాలి వీచినప్పుడు గాలి వేగం గంటకు 180 నుంచి 200 కిలోమీటర్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు వాతావరణ చరిత్రలో ఇలాంటి ఘట్టం నమోదు కావడం అత్యంత అరుదని నిపుణులు చెబుతున్నారు. భూమిపై విపరీతంగా పెరిగిన వేడి, సముద్రం నుంచి వచ్చిన చల్లటి గాలి పరస్పరం ఢీకొట్టడం వల్లే వాతావరణంలో తీవ్ర అస్థిరత ఏర్పడి ఈ టోర్నడో రూపాంతరం చెందిందని వాతావరణ కేంద్రం మాజీ అధికారి బాలచంద్రన్ వివరించారు. సాధారణంగా మన దేశంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి తూర్పు తీర ప్రాంతాల్లో ఇటువంటి సుడిగాలులు వస్తుంటాయి. తమిళనాడులో ఇలాంటి పరిణామం రావడం ఇదే మొదటిసారి కావచ్చునని స్థానికులు భావిస్తున్నారు. ఈ భయంకర సుడిగాలికి సంబంధించిన దృశ్యాలను కొందరు వాహనదారులు తమ ఫోన్లలో రికార్డ్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. విద్యుత్ తీగలపై ఇనుప రేకులు పడడంతో ఆ ప్రాంతంలో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి రోడ్లపై పడిన చెట్లను, ఇనుప స్తంభాలను తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.